ఇటు మయన్మార్ బ్యాంకాక్లలో భారీ భూకంపాలు సంభవించాయి. మయన్మార్లో 7.7 తీవ్రత, బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో అక్కడ భూకంపాలు సంభవించాయి. భూకంపం ఘటనలో ఇప్పటికే 50 మందికి పైగా మృతి చెందిన పరిస్థితి. ఇక భారత్లోనూ భూకంపం వచ్చే అవకాశం ఉందా? ఇన్ఫాక్ట్ ఇప్పటికే ఆ ప్రభావం మనం చూడొచ్చు. మణిపూర్ కావచ్చు, దాంతోపాటు మిజోరాం సబ్జెక్ట్ రక్షణ అని చెప్పుకోవాలి ఇక్కడ. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు భారత్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు భూకంపాలు మరి ముఖ్యంగా అటు బ్యాంకాక్కి సంబంధించి కావచ్చు, మరీ ముఖ్యంగా ఇటు మియన్మార్ బ్యాంకాక్లలో తీవ్రమైన భూకంపం ఏర్పడింది. 2 సార్లు వరుస భూకంపాలు అక్కడ జనాన్ని బెంబేలెత్తించేశాయి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి విధ్వంసం జరిగిందో మనం ఒక్కసారి చూస్తే ఏకంగా స్కై స్క్రాపర్స్గా మాట్లాడుకునే భారీ భవంతులు కావచ్చు, భారీ నిర్మాణాలు కావచ్చు, ఒక్కసారిగా పేక మెడల్లా కుప్పకూలిపోయిన పరిస్థితి. దాంతోపాటు ఎత్తైన భవనాల దగ్గర ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆ పైన ఉన్న ప్రాంతాలన్నీ కూడా మీరు చూడొచ్చు. వాటర్ పూల్ కాస్త ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది